గోల్డ్ పరుగో పరుగంటోంది, ఆగటం లేదు. పట్టపగ్గా లేకుండా మిడిసిపడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం 90,000 రూపాయలకు చేరింది. ఈ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే లక్షకు చేరేలాగే ఉంది. మరిప్పుడు కొనాలా, ఇన్వెస్ట్ చెయ్యాలా? అసలు గోల్డ్ ఫ్యూచర్ ఏంటి? ఈ జెట్ స్పీడ్ కు కళ్ళం పడుతుందా, లేక రేటు రాకెట్ లానే ఆగకుండా పరుగులు తీస్తుందా? మిడిసిపడుతున్న పసిడి 90,000 దాటి ఆల్ టైమ్ రికార్డ్. త్వరలో లక్షకు చేరుతుందా? ఇప్పుడు కొనాలా వద్దా? గోల్డ్ ఫ్యూచర్ ఏంటి? గోల్డ్ రేటుకు పట్టపగ్గాలుండట్లేదు. బంగారం ధర రోజు రోజుకి జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతోంది. తగ్గుతుంది అనుకునేలోపే మళ్లీ పెరిగి కంగారు పెడుతోంది. దీంతో గోల్డ్ ప్రియులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కొనాలా, కాస్త ఆగుదామా, ఏం చేస్తే బెటర్ అని ఆలోచన చేస్తున్నారు. అలా తగ్గినట్లే తగ్గుతున్న పసిడి మళ్లీ రన్నింగ్ చేయడం మొదలు పెడుతోంది. తొలిసారిగా గోల్డ్ రేట్ 90,000 రూపాయల మార్కును దాటింది. దీంతో ఆల్ టైమ్ గరిష్టానికి పుత్తడి చేరినట్లయింది. కిలో వెండి రేటు కూడా తక్కువేం లేదు. ఎప్పుడో ₹1,00,000 దాటింది. తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్ కారణంగా దేశీయంగా మరోసారి పసిడి ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక, రాజకీయ పరిస్థితులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై టారిఫ్లు పెంచుతాము అన్న హెచ్చరికలతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి. దీంతో ఆర్థిక మందగమనం తప్పదన్న భావన ఇన్వెస్టర్లలో ఏర్పడుతోంది. అందుకే స్టాక్ మార్కెట్లలో షేర్ల కంటే బంగారంపై పెట్టుబడులు సేఫ్ అని భావిస్తున్నారు. దీంతో గోల్డ్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది అమాంతం పుత్తడి ధరల్ని ఆకాశానికంటేలా చేస్తోంది. ఇన్ కేస్ ఈ టారిఫ్ వార్ గనక రెసిప్రోకల్ గా బాగా ఇంకా పెరిగితే గనక, అంటే యుఎస్ మీద తిరిగి యూరోపియన్ యూనియన్ గనక మళ్ళీ టారిఫ్ గనక ఇంపోజ్ చేసినట్లయితే ఇంకా ఈ టారిఫ్ వార్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో అది గనక కంటిన్యూ అయితే గనక గోల్డ్ ప్రైస్ ఇక్కడి నుంచి కూడా పెరగడానికి అయితే అవకాశం ఉంది. 31 గ్రాములు ఔన్స్ మేలిమి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $2,983కు చేరింది. దేశీయ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000కు పైకి ఎగవాకింది. కిలో వెండి ధర 1,00,000 దాటింది. వెండి ఒక్క రోజులో కిలోకు ₹1,000 మేర పెరిగింది. గత ట్రేడింగ్ సెషన్లో వెండి ధర 1,02,200 ఉంది. ఈ మధ్యలో 1,03,000కు చేరింది. ఇది 5 నెలల గరిష్టానికి సమానం. మరిప్పుడు గోల్డ్ కొనాలా వద్దా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇలా రకరకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి. కంగారు పడకండి, గుండెలు నిబ్బరం చేసుకోండి. గత ఏడాది కాలంలోనే బంగారం రేటు 40% పెరిగింది. గత 3 నెలల్లోనే గోల్డ్ ర్యాలీ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు చూస్తూ ఉండగానే 90,000 మార్కును రైమంటూ దాటేసి రికార్డుకెక్కింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? రానున్న పెళ్లిళ్ల సీజన్ల వరకు ఆగాలా? ఇప్పుడే కొంటే బెటరా, లేక ఇంకా బాగా వెయిట్ చేయాలా? ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఏ టూల్స్ బెటర్? ఇలా చాలా సందేహాలు అటు గోల్డ్ కొనాలనుకుంటున్న వాళ్ళలో, ఇటు ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో ఉన్నాయి. ఇంతకీ ఏది బెటర్ ఆప్షన్? ఈ ఏడాదిలో 3 నెలల నుంచి గోల్డ్ ర్యాలీ కేక పుట్టిస్తోంది. ఇలాంటప్పుడు ఇప్పుడు బంగారం కొంటే బెటరా? వచ్చే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందేమోనన్న భయాందోళనలు చాలా మందిలో ఉన్నాయి. బంగారం అనేది మనకు ఆభరణంగానే కాకుండా సెంటిమెంట్ కూడా. కానీ గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చూస్తే బెటర్ అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. గత 10 ఏళ్లుగా పరిశీలిస్తే గోల్డ్ రేటు రెండింతలుగా పెరిగి కూర్చుంది. 2015లో 26,000 వరకు ఉండేది. 2016లో 28,500కు చేరింది. 2017లో 29,600, 2018లో 31,000, 2019లో 35,000, 2020లో 48,600కు వచ్చింది. అంటే 2019 నుంచి 2020-21 వరకు వచ్చేసరికి ఏడాదిలో 13,000కు పైగా పెరిగింది.
కోవిడ్ సమయంలో ఈ అనూహ్యమైన పరిణామాలు జరిగాయి. 2022లో 52,600 ఉంటే 2023లో 65,000కు చేరింది. 2024 నాటికి 80,000కు టచ్ అయింది. అంటే 2023-24 మధ్య కాలంలో గరిష్టంగా 15,000 పెరిగిందన్నమాట. సో అందువల్ల ఇన్వెస్టర్స్ కానీ కన్సూమర్స్ కానీ ఎవరైతే ఆభరణాలు వీటిని కొనదలుచుకున్నారో వాళ్ళు కూడా గోల్డ్ లో డిప్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకోవడం మంచిది కింద మనం చూస్తున్నాం. బట్ ఇండియన్ మార్కెట్ లో చూసినట్టయితే స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి సెల్లింగ్ తో ఇండియన్ రూపీ అనేది క్రమేపీ డిప్రిషియేట్ అవుతూ డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది. అందువల్ల ఇండియన్ మార్కెట్ లో కూడా గోల్డ్ ప్రైసెస్ చూస్తే ఇక్కడి నుంచి కూడా బాగా పెరగడానికి అయితే అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ఒకటి జియోపొలిటికల్ ఇష్యూస్ మరియు ఈ టారిఫ్ వార్ యొక్క వృద్ధి అనేది పెరిగినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ ప్రైసెస్ ఈ రేంజ్ నుంచి కూడా పైకి వెళ్ళడానికి అవకాశం క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అంటే పెట్టుబడి కోసం మార్గాలను చూసినప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ సావరిన్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ అనేవి కనిపిస్తాయి. వీటిలో మొదటిది గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈటీఎఫ్ సంగతి చూస్తే స్పాట్ రేట్ తో పాటు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో లింక్ అయిన ఫండ్స్ ఇవి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రేట్ల హెచ్చు తగ్గులను బ్యాలెన్స్ చేసే పని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చూసుకుంటాయి. ఇవి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లా చేయాల్సి ఉంటుంది. రెండో పద్ధతి గోల్డ్ సావరిన్ బాండ్లు. ఇవి పూర్తిగా ఆర్బీఐ నియంత్రణలో ప్రభుత్వమే విడుదల చేస్తుంది. ఈ బాండ్లను కొనడం చాలా సులభం. సంవత్సరంలో 2 సార్లు లేదంటే 3 సార్లు ప్రభుత్వమే వీటిని విడుదల చేస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీస్ ద్వారా చిన్న మొత్తాల నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. 3 ఏళ్లు, 5 ఏళ్ల కాల పరిమితి ఉండే ఈ బాండ్లపై 2.5% వడ్డీ లభిస్తుంది. అంటే మార్కెట్ రేట్ తో పాటు ఇది బోనస్. ఇక ఈ బాండ్లను ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే గ్రాముపై 50 రూపాయల డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ మధ్యనే పాపులర్ అవుతున్న మరో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి డిజిటల్ గోల్డ్. వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఈ డిజిటల్ గోల్డ్ విక్రయాలు చేస్తున్నాయి. వీటిలో ఏ డిస్కౌంట్ ఉండదు. కాల పరిమితి తీరిన తర్వాత లేదంటే మనకి కావాల్సినప్పుడు బంగారం కాయిన్స్ లేదంటే కొన్న పరిమాణాన్ని బట్టి గోల్డ్ కడ్డీలను డెలివరీ చేస్తారు. సో గోల్డ్ రేట్లు అనేవి హెచ్చు తగ్గులున్నా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి తప్పదు. ఆభరణాలు కొనాల్సిందే అనేవాళ్లు కొనుక్కోవచ్చు, లేదా పెట్టుబడి సాధనంగా వాడుకుంటే బెటర్ అనేవాళ్లు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ను చాయిస్ లా పెట్టుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కొనాలా, పెట్టుబడి పెట్టాలా అనేది మనం తీసుకునే నిర్ణయం అన్నమాట.